హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంజనీర్స్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డిస్కస్ చేద్దామండి. ఏపీ హైకోర్ట్ రిక్రూట్ చేసుకుంటుంది. దీనికి డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సో మొత్తం వేకెన్సీస్ 300 ఉన్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. అండ్ ఏ పోస్టులు తీసుకుంటున్నారు అంటే సెక్షన్ ఆఫీసర్కి, అలానే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి, అలానే కంప్యూటర్ ఆపరేటర్కి, అసిస్టెంట్కి, లైబ్రేరియన్ గ్రేడ్ 2కి, యూడీ స్టెనోగ్రాఫర్కి, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఇలా ఈ విధంగా ఇన్ని కేటగిరీస్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఆల్రెడీ March 30th నుంచి డేట్ అనేది అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయండి. ఏప్రిల్ 19th వరకు జరుగుతాయి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వైజ్ అంటే పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క పే స్కేల్ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క దానికి అంటే లైక్ మనం చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి 5 వేకెన్సీస్ అని, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి 1 వేకెన్సీ అని, కంప్యూటర్ ఆపరేటర్కి 31 వేకెన్సీ ఆ విధంగా స్టెనోగ్రాఫర్కి 1 వేకెన్సీ అని, ఆఫీస్ సబార్డినేట్కి 20 వేకెన్సీస్, మొత్తం 300 వేకెన్సీస్ని మనం చూస్తున్నామండి. అదేవిధంగా ఏంటి అంటే ఈ అప్లికేషన్ అనేది అక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్ అంటే ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని అనేసి కేటగిరీ వైజ్ బ్రేకప్ చేసిన వేకెన్సీ టేబుల్ అనేది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎవరికి ఎంత రిజర్వేషన్ బట్టి ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు అండి. ఉమెన్ రిజర్వేషన్ ఏంటి అంటే 1/3% అనేది ఇక్కడ పోస్ట్స్కి రిజర్వేషన్ అనేది ఉంది. అలానే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి ఖచ్చితంగా లా ఆఫ్ డిగ్రీ 3 years or 5 years అనేది ఖచ్చితంగా ఉండాలి. అలానే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి డిగ్రీ ఆఫ్ బీటెక్ ఉండాలి. అదేవిధంగా ఏంటి అంటే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఎవరైతే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది మెయిన్గా మనం చూసుకోవాల్సింది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేయండి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ విషయానికి వచ్చేటప్పటికి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా యూనివర్సిటీలో మనం చేస్తే సరిపోతుంది. అలాగే దీనికి ఏంటి అంటే ఖచ్చితంగా టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి విత్ స్పీడ్ 45 words per minute అనమాట. తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్కి ఖచ్చితంగా డిగ్రీ ఆఫ్ లా అనేది ఉండాలి. అలానే డిగ్రీ ఇన్ లా అనేది ఉండాలి. అదేవిధంగా ఏంటి అంటే ఖచ్చితంగా BLISC డిగ్రీ అనేది కూడా చేసి ఉండాలి. అలానే కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి, వాటికి సర్టిఫికెట్ కూడా ఉండాలి ఖచ్చితంగా. చేశారు, ఏం నేర్చుకున్నారు అని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు, పబ్లిక్ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు, కానీ వాటి నుండి సర్టిఫికెట్ అనేది ఉండాలి. అలానే లైబ్రేరియన్ గ్రేడ్ 2 మనం చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ ఎనీథింగ్ ఉండొచ్చు. తర్వాత ఖచ్చితంగా కూడా BLISCలో డిగ్రీ చేసి ఉండాలి. యూడీ స్టెనోగ్రాఫర్లో మనం చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ చేసి ఉండొచ్చు. తర్వాత ఖచ్చితంగా ఏంటి అంటే వీళ్ళకి షార్ట్ హ్యాండ్ అలానే టైప్ రైటింగ్లో సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి, అవి పాస్ అయి ఉండాలి. అలానే వాటి స్పీడ్ చూసుకుంటే షార్ట్ హ్యాండ్కి ఇంగ్లీష్ 120 words per minute ఉండాలి. తర్వాత టైప్ రైటింగ్కి ఇంగ్లీష్ 45 words per minute ఉండాలి. అసిస్టెంట్కి మనం చూసుకుంటే డిగ్రీ సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్కి ఎగ్జామినర్కి రెండు ఒకటే కదండి, రెండిట్లకి ఒకటే క్వాలిఫికేషన్ కాబట్టి చూసుకోండి. టైపిస్ట్కి వచ్చేసి ఖచ్చితంగా టైపిస్ట్కి కాపీయిస్ట్కి ఇద్దరికి కూడా డిగ్రీ ఆర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లాలో ఉండొచ్చు. అలానే తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా టైప్ రైటింగ్లో టెక్నికల్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత డేటా ఎంట్రీ జాబ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వీళ్ళకి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. అలానే ఏదైనా ఒక మెయిన్ సబ్జెక్ట్తో ఉండాలి. అదేవిధంగా ఏంటి అంటే టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఇన్ టైప్ రైటింగ్లో పాస్ అయి ఉండాలి. తర్వాత స్టెనోగ్రాఫర్కి కూడా సేమ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లాలో ఉండొచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళకి కూడా షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లో సర్టిఫికెట్ ఉండాలి. షార్ట్ హ్యాండ్కి వచ్చేటప్పటికి
80 వర్డ్స్ పర్ మినిట్, టైప్ రైటింగ్ వచ్చేటప్పటికి 45 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అలానే ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటప్పటికి మినిమం 10th క్వాలిఫై అయి ఉండాలి. అలానే ఇంటర్ ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఇంటర్ పాస్ అయ్యి తర్వాత ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్స్కి వెళ్ళి ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఇది ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 to 42 ఇయర్స్ ఉండాలి. అది కూడా Jan 1, 2026కి ఈ విధంగా ఏజ్ అనేది ఉండాలి. తర్వాత మిగతా అన్ని కండిషన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కండిషన్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని బట్టి రూల్స్ బేస్ చేసుకుని ఉంటాయి. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా మిగతావన్నీ కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్, శాలరీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పే లెవెల్ ఉంటుందండి. అందరికీ ఒకటే పే లెవెల్ అనేది ఉండదు. అదేవిధంగా ఇంకేంటి అంటే ఏజ్ లిమిట్ కూడా అందరికీ అన్ని పోస్టులకి ఒకటి లేదండి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ అనేది ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఉండాలి. కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత రిజర్వేషన్ అనేది కొన్ని సర్చ్ కండిషన్స్లో ఉన్నాయి. మిగతా కండిషన్స్లో రిజర్వేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత డాక్యుమెంటేషన్స్ ఏం అప్లోడ్ చేయాలి అంటే ఒరిజినల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత పాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికెట్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఆ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే మరి అలా రిలేటెడ్గా ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయాలి. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుందండి. అంటే అందరికీ కూడా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్, తర్వాత స్కిల్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఎక్కడైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుందో వాళ్ళ పోస్ట్ని బట్టి వాళ్ళ యొక్క సిలబస్ అనేది మారుతుంది, వాళ్ళ యొక్క మార్క్స్ ఎవాల్యుయేషన్ అనేది మారుతుంది. కాబట్టి ఈ టైప్లో క్లియర్గా మీకు అది కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేసి ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ కూడా మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. లేదు మాకు ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, కామెంట్ చేయండి. అలానే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్, అలానే బీసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీస్ వాళ్ళకి 800 రూపీస్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అలానే పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్ అండి. మిగతా వాళ్ళందరికీ అలానే ఈ పేమెంట్ అనేది అంటే ఒక్కొక్క పోస్ట్కి మనం కట్టుకోవాలి. ఒక్కసారి మనీ పే చేసి అన్ని పోస్టులకి కట్టుకోవడానికి లేదు. అండ్ ఇంతేనండి. ఇంకా మీకు డీటెయిల్ వీడియో కావాలి